హాయ్, అందరూ బాగున్నారా? మనం పశుపతినాథ్ టెంపుల్ నుంచి ఇప్పుడు గుహేశ్వరి దేవి టెంపుల్కి వెళ్దాం. గుహేశ్వరి దేవి టెంపుల్ అంటే నేపాల్లో ఉన్న ఒక శక్తిపీఠం అన్నమాట. మీ అందరికీ శక్తిపీఠాల గురించి తెలిసే ఉంటుంది. ఇక్కడ నుంచి ఎక్కువ డిస్టెన్స్ ఏం కాదు, ఒక 270 మీటర్స్ ఎంత ఉంది. మనం ఇక్కడ నుంచి నడుచుకుంటూ కిందకి గుహేశ్వరి దేవి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం అన్నమాట. వీడియోని కంప్లీట్గా చూడండి, అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను మీకు మొత్తం చూపిస్తాను. ఓకే, పశుపతినాథ్ టెంపుల్ దగ్గర నుంచి మనం బాగ్మతి రివర్ని క్రాస్ చేసిన తర్వాత ఈ మెట్లన్నీ దిగాల్సి ఉంటుంది. కొండ కిందకి వెళ్ళిన తర్వాత టెంపుల్ అయితే వస్తుంది. మెట్లు అయితే చాలా ఉన్నాయి. నేను పక్కనే అనుకుని మొదలు పెట్టా జర్నీ. నేపాల్లో రుద్రాక్ష చెట్లు అవి హిమాలయాల్లో కాబట్టి ఇక్కడ బాగా ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. ఇవి అండ్ కాస్ట్లు కూడా బాగా ఎక్కువ ఉన్నాయి. రోడ్డు పక్కన ఇట్లా పెట్టిన దాంట్లో ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అనేది మనం తెలుసుకోలేము. ఎందుకంటే వాళ్ళు చెక్కేస్తూ ఉంటారు. వాటిని చెక్కతోటి కూడా తయారు చేసి రుద్రాక్షలు అని చెప్పి అమ్మేస్తూ ఉంటారు. సో ఎవరైనా బయటకు వచ్చినప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తప్ప అవి కొనుక్కోవడం మంచిది. రుద్రాక్ష కాయలు కూడా ఉంటాయి. ప్రతి దానిలోనూ కూడా మనకి నచ్చినట్టుగా అయితే ఉండవు అవి. ఇక్కడ కూడా చిన్న రివర్ ఉంది, సరదాగా బ్రిడ్జ్ మీద నడవడానికి బాగుంది. ఇక్కడ golden sunlight. If I'm going with you, I know we'll get to the other side. చూస్తున్నారుగా, మనం ఇప్పుడు ఉన్నది 51 శక్తి పీఠాల్లో ఒక శక్తిపీఠం అన్నమాట. అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. 18 శక్తి పీఠాలే కదా ఉన్నాయి, 58 ఎక్కడ ఉన్నాయి అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కానీ మొత్తం ఉన్న శక్తి పీఠాలు 51 శక్తి పీఠాలు అన్నమాట. ఈ 18 అనేది మన ఇండియన్ వర్షన్లో అంటే మారుతూ ఉంటాయి. ప్లేస్ని బట్టి ఆచారాలు, వ్యవహారాలు, ఆలయాలు అన్నీ మారుతూ ఉంటాయి. ఓవరాల్గా మొత్తం ఉన్న శక్తిపీఠాలు 51 శక్తిపీఠాలు. అందులో నేపాల్లో ఉన్న అతి ముఖ్యమైన శక్తిపీఠాల్లో ఈ గుహేశ్వరి మాత శక్తిపీఠం అనేది ఒకటన్నమాట. యాక్చువల్గా లోపల మనకి కెమెరాస్ నాట్ అలౌడ్, అందుకే నేను బయట ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపించాను కదా. చాలా సింపుల్ ఇక్కడికి రావడం. కాఠ్మండ్లో మనం పశుపతినాథ్ టెంపుల్ పక్కనే ఉంటుంది. పశుపతినాథ్ టెంపుల్ దగ్గర నుంచి నడుచుకుంటా కూడా రావచ్చు. చాలా ఈజీ అండ్ యాక్సెసిబుల్ ఉంటుంది. మనం ఇక్కడ నది ఒడ్డునే స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. అండ్ మార్నింగ్ టైంలో విజిట్ చేస్తే పశుపతినాథ్ టెంపుల్ దగ్గర మనకి దర్శనం ఈజీగా అవుతుంది. అలాగే ఇక్కడ కూడా గుహేశ్వరి మాత టెంపుల్ దగ్గర కూడా దర్శనం ఈజీగా అవుతుంది అన్నమాట. ఈవినింగ్ అనేటప్పటికి మనకి కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. సో మీరు ఎవరైనా ఇక్కడికి రాదలుచుకున్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఎక్కడో చోట స్టే చేస్తారు కదా, మీరు స్టే చేసిన దగ్గర నుంచి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి మీరు ఇక్కడికి వచ్చారంటే ఎర్లీ మార్నింగ్ 5 to 6 మధ్యలో వచ్చేసేయండి. 5 to 6 మధ్యలో వస్తే మీకు యాక్సెసిబిలిటీ ఈజీగా ఉంటుంది అన్నమాట. కొంచెం రష్ కూడా ఉండదు, మీరు టైం ఎక్కువ స్పెండ్ చేయగలుగుతారు. ఇక్కడ నుంచి ఇంకా చాలా ఉన్నాయి. నేపాల్లో చూడాల్సిన ప్లేస్లు ఇంకా చాలా ఉన్నాయి. నేను నెక్స్ట్ ప్లేస్కి ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్, మీరైతే గుర్తుపెట్టుకోండి. మీకు ఇక్కడ మీరు ఎవరైనా ఇక్కడికి రాదలుచుకున్న వాళ్ళు ఫస్ట్ కంపల్సరీ మీరు సిమ్ కార్డు తీసుకోండి. ఇక్కడ సిమ్ కార్డు ఉంటే మీకు ఎక్కడికైనా ఒక రూట్ నావిగేషన్ అనేది ఈజీగా ఉంటుంది. మన సిమ్ కార్డు అయితే మనం దోచేస్తారు మన కంపెనీలలో. ఓకేనా, నేను నావిగేషన్ పెట్టుకుని ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళాలి. వీడియో అందరూ కంప్లీట్గా చూడండి, చూసే ఉంటారు. ఇక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ఒకటి మిగిలింది, అది మాత్రం ముందు చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి.